జయ శ్రీరామ అందరికీ నమస్కారం. శ్రేణికాస ఛానల్‌కి స్వాగతం. ముందుగా అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. వార్తాపత్రికలో ముఖ్యమైన వార్తల కోసం చూస్తుంటే ఒక వార్త కనిపించింది. ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న గురు పౌర్ణమి విశేషాలతో కూడిన వార్త. అది తీసి చూస్తే దాని నిండా షిరిడి సాయిబాబా గారి గురు పౌర్ణమి ఉత్సవాలు కనిపిస్తున్నాయి. ఎవరిని పూజించాలి, ఎవరిని పూజిస్తున్నాము? షిరిడి సాయిబాబా వారిని గురువుగా భావించి గురు పౌర్ణమి ఉత్సవాలు జరుపుకుంటూ పూజించడం నేను తప్పు పట్టడం లేదు. కానీ షిరిడి సాయి భక్తులకి ఒక ప్రశ్న వేస్తున్నాను. ఎవరైతే వేదం మొదలుకుని వ్యాస మహర్షి మొదలైన వారు చెప్పినటువంటి సనాతన ధర్మాన్ని బోధిస్తారో వారిని మనం గురువుగా నమస్కరించి పూజించుకోవాలి అని సామవేదం షణ్ముఖ శర్మ గారి ద్వారా తెలుసుకున్నాను. మన సనాతన ధర్మం గురించి షిరిడి సాయిబాబా వారు ఎక్కడ బోధించారు? 1, 2 చోట్ల ఏదో విష్ణు సహస్రనామాలు చదువుకోండి అని చెప్పడం తప్ప సనాతన ధర్మం గురించి విస్తారంగా ఆయన ఏమి బోధించారు? ఒకరికి దక్కాల్సిన గౌరవ మర్యాదలు, పూజా పునస్కారాలు అవి పూర్తిగా తుడిచిపెట్టేసి నేటి తరాలకి ఈయనే గురువుగా, ఈయన మాత్రమే పూజలు అందుకునేటట్టుగా ఎందుకు మన వ్యవస్థని మార్చేసుకుంటున్నాం? ఎవరిని బాధ పెట్టాలని కాదు, ఇది నాకొచ్చిన సందేహం మాత్రమే. ఎవరిని ఆశ్రయిస్తున్నామో వారు ఏమి బోధిస్తున్నారో తెలుసుకోవాలి మనం. మీరే ఆలోచించుకోండి.